ఏపీలో ప్రభుత్వ పథకాలేవి సక్రమంగా అమలు కావడం లేదా? రేషన్ కార్డుల నుంచి ఇళ్ల వరకు అన్నింటిది అదే పరిస్థితి. ఇంతకీ అభివృద్ధి సంక్షేమ పథకాలపై చర్చలో ఏం జరిగింది? చంద్రబాబు ఏం చెప్పారు? వాచ్ దిస్ స్టోరీ. టీడీపీ వర్క్షాప్లో చంద్రబాబుకు చేదు అనుభవం. ఇల్లు రేషన్ కార్డులపై ప్రజాప్రతినిధులు నిలదీత. చాలని ఇళ్లతో ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నామన్న ఎమ్మెల్యేలు. కార్డులపై జనం నిలదీస్తున్నారని ఆవేదన. ఈ పాస్ విధానంతో ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని గగ్గోలు. ఉచిత ఇసుక సరఫరాపైన అసంతృప్తి. నాయకుల వ్యవహార శైలిపై చంద్రబాబు ఆగ్రహం. ముందు తాను చెప్పింది వినాలని నేతలకు హుకుం. కేఎల్ యూనివర్సిటీలో 3 రోజుల పాటు నిర్వహించిన టీడీపీ వర్క్షాప్లో చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైంది. రెండో రోజు అభివృద్ధి, సంక్షేమం, టెక్నాలజీపై నాయకులకు చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. అంతా టెక్నాలజీని వినియోగించుకోవాలంటూ ఊదరగొట్టారు. అయితే నేతలు మాత్రం చంద్రబాబు ప్రసంగానికి అడ్డు తగిలారు. టెక్నాలజీతో ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ఈ పాస్ విధానంలో చేతి వేలిముద్రలు పడక జనం నానా అవస్థలు పడుతున్నారని, ప్రతి నెలా కొంతమంది పేర్లు రేషన్ జాబితా నుంచి మాయమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పేదలకు కేటాయించే ఇళ్ల విషయంలోనూ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇళ్లపై ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారని, సమాధానం చెప్పుకోలేకపోతున్నామని చంద్రబాబును నిలదీసినంత పని చేశారు. నాయకుల ప్రశ్నలతో ఊగిపోయిన చంద్రబాబు ముందు మీకిచ్చిన ఇళ్లను పూర్తి చేయండి, తర్వాత కొత్త వాటి గురించి ఆలోచిద్దామంటూ దాటవేశారు. ఇంతలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ అధికారంలోకి వచ్చాక ఒక్కరికి కూడా రేషన్ కార్డులు ఇవ్వలేదని, ఎక్కడికి వెళ్ళినా కార్డుల గురించి అడుగుతున్నారని చెప్పబోగా ఆయన దగ్గర నుంచి మైక్ లాక్కోమని చంద్రబాబు ఆదేశించారు. కార్డుల సంగతి తర్వాత చూద్దామంటూ వేరే సబ్జెక్టులోకి జారుకున్నారు. ఉచిత ఇసుక సరఫరాపైన నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎక్కడా సరిగా అమలు కావడం లేదని పెదవి విరిచారు. ప్రతి ఇసుక రీచ్ వద్ద కొంతమంది పార్టీ నేతలే డబ్బులు వసూలు చేస్తున్నారని కుండ బదులు కొట్టారు. మొత్తానికి ఎమ్మెల్యేలు వరుసగా సమస్యలు చెప్పడంతో చంద్రబాబు కంగుతిన్నారు. ముందు తాను చెప్పింది వినాలంటూ హుకుం జారీ చేశారు. స్వామినాయుడు, సీనియర్ కరెస్పాండెంట్,